ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీతో మంచి రెసిపీ షేర్ చేసుకుందామని అయితే వచ్చేసాను. ఎగ్ రైస్ సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఎగ్ రైస్ చాలామంది పిల్లలు ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తే ఫ్రైడ్ రైస్ లాగా చేస్తే తినరు కదా. ఇలా ఎగ్ రైస్ సింపుల్గా చేసి చూడండి ఒకసారి. చాలా బాగుంటుంది. అవన్నీ వేసి ఇంగ్రీడియంట్స్ వేసి స్కూల్కి మనం లంచ్ అంతగా ప్రిపేర్ చేసి పంపిస్తే బాక్స్ అలాగే రిటర్న్ తెస్తారు కదా. ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఎంటీ బాక్స్ వస్తుంది ఇంటికి. మొత్తం ఫినిష్ చేస్తారు పిల్లలు. ఒక కడాయిలోకి కొంచెం ఆయిల్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, కారం వేసి మంచిగా కలుపుకోండి. నూనె పైకి తేలేంతవరకు, పచ్చి వాసన పోయేంతవరకు కలపండి. తర్వాత ఎగ్స్ కొట్టేసి వేయండి దాంట్లోకి. మంచిగా ఎగ్స్ బీట్ చేసుకోండి. మంచిగా అంత మసాలా ఎగ్కి పట్టేటట్టుగా మంచిగా కలుపుకోండి. ఆ కలిపిన తర్వాతకి కొంచెం ఆయిల్, ఆ గుడ్డు పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకోండి. ఎగ్ని ఫ్రై చేసుకున్న తర్వాతకి దాంట్లో మీరు పిల్లలకి ఎంత క్వాంటిటీ రైస్ కావాలో అంత క్వాంటిటీ రైస్ తీసుకోండి. ఆ రైస్ తీసుకొని ఆ ఎగ్ రైస్ మనం ఏదైతే ఎగ్ ఫ్రై చేసుకున్నామో మంచిగా ఆ రైస్లోకి ఆ ఎగ్లోకి ఆ రైస్ అంతా వేసేసుకోండి. మంచిగా చూస్తున్నారు కదా, నేను చూపించే విధంగా చేసుకోండి. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి తిన్నారా లేదా అనేసి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అందులో ఏం ఉండదు కదా, ఓన్లీ ఎగ్ మాత్రమే వేస్తాం కదండి. అందుకోసం అనేసి నేను మా పిల్లలు కొంచెం స్పైసీగా తింటారు కాబట్టి నేను మళ్ళీ రైస్లోకి కొంచెం అంత సాల్ట్, కొంచెం అంత కారపొడి అండ్ ధనియా పిండి, కొంచెం మిరియాల పొడి వేసి కలుపుతున్నానండి. మిరియాల పొడి కూడా చాలా మంచిది. ఒకసారి ఇలా చేసి నేను ఏ విధంగా అయితే చేశానో, ఏ ఇంగ్రీడియంట్స్ అయితే వేస్ట్ చేశానో అలా వేసి చూడండి ఒకసారి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.